వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. ఈరోజు నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీటీఎఫ్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు ఏ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతన పాలకవర్గం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయి కావస్తున్నా పీఆర్సీ కమిషన్ని నియమించకపోవడం ఉద్యోగుల పట్ల పాలక వర్గాలు చిన్నచూపు కనపరచడమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షులు వి శివకోటారెడ్డి మాట్లాడుతూ, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుపరిచి అన్ని రకాల పదోన్నతులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ముఖ్య అతిథి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, జిల్లా కార్యదర్శి ఎం పిచ్చిబాబు మరియు జిల్లా గౌరవాధ్యక్షులు వి శివకోటారెడ్డి, ఎస్కేఎం రియాజ్, డాక్టర్ జోన్ పీటర్ ఆలీ, సిహెచ్వి కృష్ణారెడ్డి, పాల త్రిపుర సుందరి, కె సుబ్బారెడ్డి ఫెడరేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. పూర్తయింది. మరి 2వ సంవత్సరం పూర్తయిపోయి 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా దానికోసం వేచి చూస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి పలుదపాలు మేము విజ్ఞప్తి చేశాం. మరి మంత్రుల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా మేము ఆ ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆలోచన ద్వారా ఏమాత్రం కనిపించకుండా మరి ఆలోచన చేసినటువంటి క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మరి ఇది దశలవారీ పోరాటంగానే ఉంటుంది మిత్రులారా. మరి మేము కోరేది ఏంటంటే వెంటనే 12వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. మరి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ సడన్ లీవ్లు ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ పనిని పూర్తి చేయాలండి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే ప్రకటించాలని కూడా మేము వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ప్రత్యేకించి సడన్ లీవ్ బకాయిలు అట్లా పెరుగుతున్నాయి. 2022 డిసెంబర్ నుంచి ఇప్పటికీ ₹1 వచ్చిన దాఖలా లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే చేసి కింది స్థాయి నుంచి పై దాకా సియూసి డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు, మరి సెక్రటరీ గారు వాళ్లే నియంత్రించడం కనబడుతుంది. మరి కింది స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలు నానాటికి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి పాఠశాలలో కూడా విధ్వంసం చేసేటువంటి స్కీమును కూడా మేము రద్దు చేయమని, మరి ఏదైతే పాఠశాలలు బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి సూచన సలహాలు కూడా తీసుకోవాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రధాన ఉద్దేశం 20 రకాల డిమాండ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు ముందు ఉంచడం జరిగింది. 6 నెలలు దాటి 2 సంవత్సరాల పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కేటువంటి పరిస్థితి సృష్టించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రోజు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారమైన, ఈ యొక్క మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి నివేదిక ప్రకారమైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి గారు కనువిప్పు చేసుకుని ఈ డిమాండ్లు పరిష్కరించే దిశగా చూడాలి. లేని పక్షంలో ఐక్య ఉద్యమాలను మూటగట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమాలు చేపడతామని సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం. వందాడు చదివిపోయింది.